పుట్టిన అన్నయ్య నీ ఎంగిలి పాలు తాగి బతికిన అన్నయ్య బలగాన్ని వాసి బంధువు జరిగిపోతన్న నాని చక్కని మహేందరు దీవి కొట్టుకున్నా నాదా మహేందరు వెళ్ళిపోతే ఆ పిల్లలకు కనబడతండ ఉల్ల దేవుడుంటే గుడి శృంగారం బల్ల పంతులు బల్ల పిల్లలున్నప్పుడే పడి శృంగారము ఇంట్లో ఇద్దరాలు మొగలున్నప్పుడే ఇల్లు శృంగారం అన్నారయ్యా భర్త లేని ఆడదానికి బహు నిందలు అన్నారు నాల భార్య లేని భూగోనికి బాధలు ఎక్కువనయ్యా నాకు ఎన్నాడు తెల్లవారు ఎన్నాడు బతుకు నలుగుట్లాను వేసిపోతావా పొడవారి దుఃఖం అన్నా వదిలిపెట్టి నాకెంత తెలిసినా నీరాడదాన్ని కాదు అప్పుడు ఆ తల్లికి అలనాడు గుడికాడ సంగమయ్య అన్నమాట అది కచ్చింది బిడ్డ నీ గర్భాన కొడుకుతోడ బిడ్డ ఉడితే మీ భార్య భర్తలకు ఎడవాపై మరి కనేవంతు మీకుంటది కాని సాదే భాగ్యం లేదని చెప్పిండు ఆనాటి మాట నేటికి పాటైనాదా నీ ప్రాణా వెళ్ళిపాయన నువ్వు లేని నా బ్రతుకు వ్యర్థమే నాదా భర్తకు భార్య అన్నారు భార్యకు భర్త అన్నారు ఏ కొడుకులు కాదు ఏ బిడ్డలు కాదు ఏ మనవలు మనవరాళ్ళు కాదు సతికి యాపదచ్చిన పతి అన్నారు పతికి యాపదచ్చిన సతి అన్నారయ్యా నన్ను అంగట్ల కోతిని వేసి వన విడిసిన కోతిని వేసినాదా
నలుగుట్ల నాదాని వేసి నీతో నువ్వు చూసుకున్నవా నాదా భర్త లేని బ్రతుకు ఏ ఆడదానికైనా వ్యర్థమే నన్నరు నాదో ఎడ్డివాడైన గుడ్డివాడైన ఆపదలో ఆదుకునేవాడు భర్త తప్ప ఆడదానికి ఇంకెవరు కాదు నాదా ఎంత చక్కటి వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా నాదా ఎంత చక్కటి వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధ చెప్పంగా సర్ది తిన్నట్టాయన మనసుకు సంపూర్ణమనిపించనా ఓ నాదా ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా ఇద్దరము ఉండేటి లంకమ్మ ఇంటిలో ఒక్కదన్నుండటివా నేనొక్కదన్నుండనైతి నాదా ఒంటరిగా బతకనైతి ఓ నాదా ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా ఇద్దరము చూసేటి అని ఉండద్దంలో ఒక్కదాన్ని చూడమన్నవా ఒక్కదాన్ని చూడను నాదా ఒంటరిగా బతకనైతి ఓ నాదా ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా కొడుకు లేని సాగు బిడ్డ లేని సాగు నువ్వు తెచ్చుకున్నవయ్యా మన కొడుకు వచ్చినాక ఆ మా బాబు ఏడి అంటే ఓ నాదా కొడుకుకేమో ఎప్పుదు రేపు బిడ్డకేమో ఎప్పుదు ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా తోవంటూ ఓ వంగ ఆలు మోగదానలే మళ్ళా అన్న ఎల్లలన్నారు నాదా అన్న ఎల్లల కన్నను నాదా మిన్నుగా కూడున్నము ఓ నాదా ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా ఎన్నాడు తెల్లవారు నాకు ఎన్నాడు పొద్దుకు ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా నాకు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు నాదా నాకు లేరుమా నన్ను అంగట్లో పోతినిగా నాదా నన్ను ఎసిపోతివా నాకు ఎన్నాడు తెల్లవారు ఓ నాదా ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా నీ రూపు దొరకాలి నీ మాట దొరకాలి వన్నగా రాదుమా నాదా నీ గుణము దొరకబోదు ఓ నాదా ఎంత చక్కని వానివయ్యా నిన్ను ఏ దేవుడు పంపెనా మేడల గరగర కన్నీరు తీయంగా పసిపిల్లను తీసుకువచ్చి బిడ్డ నీ 3 నెలల బిడ్డను తీసుకువచ్చి తల్లి భర్త వీరేసినది ఆ తల్లి నాదా బాబాని పిలవలేదు బిడ్డ ఆశన్న తీరపాయే అంతలో నా కొడుకు బడికి పోయిన కొడుకు తండ్రి వేడి గచ్చన బాబులెమ్మని పిలువబట్టే ఆ కొడుకు
పొలమారు దాడుతుంది 6 ఆమడ పట్నం 12 ఆమడ పొలమారు రాదు మరణ వార్త సాగు కబురు ఆగది సర్కారు రకం ఆగది అంతలో మన పట్నంలో ప్రజలు కమ్మాన కాపులు కమ్మయ్యల వద్దులు అర్చన గిరిజన సాలే సాకిలి పట్టెలు పట్టణంలో తెనుగుట్టే గిరిజనుడు దుర్సారులంతా రాజు గారి భవనాలకు ఎప్పుడు వచ్చాను ఆనాడు దినవంతు శంకరి మల్లయ్య ఏనాడు వస్తున్నాడు ఆగో అటువంటి ఆనాడు భగవంతుడు చెప్పిన బాణి తప్పది శివుడన్న మాట సీతలు తప్పది అయ్యన్న మాట అగ్ని తప్పది భగవంతుడు పెట్టిన బాణి తప్పది భర్త మరణ వార్త విన్న తల్లికి అచ్చపోయే ప్రాణమైతుంది నలుగురు యమదూతులు కనబడి రమ్మని పిలిచినట్టు అగుళ్ళు బుగుళ్ళు అయితుంది దొంగలు దోసినట్టు అయితున్నది అలనాడు భగవంతుడు అన్నాడు ఒక కనేవంతు మీకుంటది కానీ సాదే భాగ్యం మీకు లేదని అన్నాడు ఇక నా భర్త లేని నా బ్రతుకు వ్యర్థమనుకున్న తల్లి నా బిడ్డ చంద్రాల దేవి కొడుకా వరాల రాజా నాకన్నది అమ్ములు కొడక నీకు మేనాతి బలగం మేనమామలు నీకెవరు లేరు నాకు అక్క ఏళ్ళల్లో ఉండబడికే బిడ్డకి అక్కడ మీ పెద్దమ్మున్నది ఇక్కడ మీ చిన్నమ్మున్నదని చెప్పన్నా మీ బాబు తోడ పుట్టిన అన్నది అమ్ములు లేరు నా తోడ పుట్టిన అక్క ఏళ్ళళ్ళు లేరు మిమ్ముల ఎవల చేతులు పెట్టన్నని ఎచ్చపోయే ప్రాణాన్ని అరచేతుల పట్టుకొని ఆగో అటు కళ్ళకు కొడుకు అటువంటి ఏనాడు వరాల రాజును చూసింది ఆ బిడ్డ చంద్రాల దేవిని చూసి సుంకరి మల్లయ్యను కళ్ళ చూసి కొడక సుంకరి మల్లయ్య నా కొడక రార మల్లన్న మల్లయ్యో సేపు కొడక నా కొడక కొట్టుకొని ఎప్పుడు ప్రాణం విడిసిందో సుంకరి మల్లయ్య చేతుల్లా ఇద్దరు పిల్లలు పెట్టి ఆ భార్య భర్తల ప్రాణాలు వాయే అప్పుడు సుంకరి మల్లయ్య ఓ రాజా పగడం పురాజ ఓ తల్లి ముచ్చాల కన్నే కొడుకులు పుట్టక ముందు బిడ్డలు పుట్టక ముందు నన్ను కొడుకుళ్ళ కొడుకు దాదుకున్నారవ్వా అధికార కింద శివ చచ్చిపోతే బంగారు శివను చేయించి బ్రాహ్మణులకు దానం చేసిండ్రు మీరు చేసిన దానమేడవాయే ధర్మమేడవాయనని కలకల కన్నీరు పెట్టుకుంటా అటుపడమంటే 10 మంది కలిసి కుమ్మరింటికి పోయి కొత్తకుండా షాలింటికి పోయి కొత్త వంట తీసుకొచ్చి చూడు పాడలు వేసి పాడలల్ల భార్య భర్తలు ఇద్దరిని వండబెట్టి గోవింద గోవింద అనుకుంటా ముంగడ ఇద్దరు ఎనక ఇద్దరు నలుగురు 8 మంది నుండి పాడలెత్తుకొని ఆ సుంకరి మల్లయ్య కొడుకునే ఓ చేత పట్టుకున్నాడు అగ్గికుండో చేత పట్టుకొని ముందర నడుచుకుంటా ఎప్పుడు పోతున్నాడు గోవింద గోవింద అని విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట హరి మహిమతో చేసిన 2 మట్టి బొమ్మలంట అవి మాయ జీవులంట అయ్యో కొడుకులున్నారు బిడ్డలు ఉన్నారని కొంత పురియమోకే మనసా కొంత పురియమోకు యముడు రోజు తెంపిన నాడు కొడుకులు రారంట గా బిడ్డలు రారంట
కొడుకు వరహాల మారాలు తోటి అగ్గిరెట్టించను అగ్గిలో భార్య భర్తలిద్దరు దగ్ధమైపాయే ఆడికెళ్ళి సుంకరి మల్లయ్య కొడుకును పట్టుకొని బిడ్డను పట్టుకొని గంగ ఓట్లకు ఏరవచ్చి గంగ లోపల పిల్లగానికి స్నానం పోసిండు పసి పిల్లను మా తల్లిళ్ళ ముంచవరకల్లా గద 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 అనుకుంటా కెవ్వు కెవ్వు అని కెవ్వు పూతలు పెడుతున్నది అప్పుడు సుంకరి మల్లయ్య అనుకున్నాడు ఆడవారి చేతి లోపల అర్థం ఆగది మొగోని చేతుల పిల్లగన్లు పెరగరు నేను మగబాయి గాని ఇద్దరు పిల్లలు నేను ఎట్లా దాదుకోవాలి ఊరవుతలు ఉన్నది 7 కమ్మల గుడిసె గుడిసె లోపల ఉన్నది నా భార్య వీరలచ్చమ్మ వీరలచ్చమ్మ చేతుల ఇద్దరు పిల్లలు పెట్టినట్టే ఉంటే నా భార్య ప్రేమకు దాదుకుంటది పిల్లలు లేని భ్రమకు అని ఇద్దరు పిల్లలు పట్టుకొని 7 కమ్మల గుడిసె కట్టున్నాడు సుంకరి మల్లయ్య వచ్చే వచ్చే పండుగ రాజన్న ఏమి పండు గచ్చరో రాజన్న ఏమి పండు గచ్చరో రాజన్న వచ్చే వచ్చే రాజన్న రస మేడ ఒకటి రాజన్న రస మేడ మేడా మీద నన్ను రాజన్న రాను తుమాలే రాజన్న పోను తుమాలే నేనే ఏర్పడతలేదా మాట ఆట ధనం ఏర్పడతలే నడు బయటికెళ్ళు లేడు మా ఆయన లేడు ఎరివేండు గజీవిగా నేను మీ ఆయనే వచ్చిందే మా ఆయన వచ్చింది పిలుస్తాడు ఎట్లా పిలుస్తాడు చిట్టి అని పిలుస్తాడు సరే పాటు చిట్టి వస్తాను